మనకి చెప్పిన టైంకి రిలీజ్ చేస్తారు. టైమ్ జోన్స్ 11:07 వేరు గుడ్ కీప్ అప్. ఇలాగ టైమ్ జోన్స్ మెయింటైన్ చేయాలి చాలా చక్కగా బాగుంది ఇబ్బంది లేకుండా. ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ది ఇతిహాసం. ఓకే యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. బాగుంది. నీ పేరేంటన్నయ్యా? అదేంది భయ సైకో బీజంలా ఉంది. పవర్ సూట్లో ఉంటే సరిపోదు సిరి, నాలో ఉండాలి, నా నరాల్లో ప్రవహిస్తుండాలి. అలాంటి పవర్ ఎక్కడ ఉంది? ఈ పవర్ గురించి తెలిసిన వాళ్ళెవరూ బ్రతికుండకూడదు. పోలేరమ్మ మీదొట్టు నా తమ్ముడు మీద సై పడితే ఒక్కొక్కడికి టెంకాయలు పగిలిపోతాయి. అరే ఇది సర్ప్రైజ్ నిజంగానే. నీకు కనపడుతుంది ఒకటి ఉన్మాదం మాత్రమే, దాని వెనక ఒక ఉపద్రవం దాగి ఉంది. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు, నీ వెంట ఉన్నాడు. ఓకే, మొదట్లో చూపించిన విజువల్ ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను అన్నమాట. జై శ్రీరామ్. అంతేనా? ఇంకా ఉంది కదా. మానవాళి మనుగడను కాపాడడానికి నీ రాక అనివార్యం హనుమా. బాగుంది. ఇంకేమైనా ఉందా లాస్ట్ డైలాగ్స్ ఏమన్నా? అంతే. లాస్ట్ ఇది మటుకు చాలా బాగుంది. అంటే మనకి నీళ్లు దాటుతా తర్వాత ఎడారి కొండలు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయింది. లాస్ట్ మనకి అప్పుడు హిమాలయస్ అక్కడి నుంచి ఇలా వెళ్ళి చూపించింది. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంకా ఓరు బాబు సిస్టర్ అదే తమ్ముడి క్యారెక్టర్ మన తేజజ్జ, నేను ఇంకా ఆమె కూడా విలన్ టైపే అనుకున్నా, విలన్లోనే భాగం అనుకున్నా. కానీ ఇది కొంచెం సర్ప్రైజ్ అనిపించింది. అంటే రెగ్యులర్గా ఆమె రూల్స్ అన్నీ కూడా మనం విలన్ టైప్స్ చూస్తాం కదా. సో ఇంకా క్యాస్ట్ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఆమె కూడా విలన్ టైపే అనుకున్నా. బట్ కొంచెం రోల్ పరంగా సర్ప్రైజ్ చేసిందని చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం మన హనుమాన్ క్యారెక్టర్ ఎప్పుడైతే చిన్నపాటి రాయిన్ పైకి లిఫ్ట్ చేస్తారో అక్కడ బీజం నిజంగా ఏదో సైకో బీజం ప్లే చేసినట్టే ఉంది. సైకో సీరియల్ కిల్లర్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట. అండ్ ఎస్పెషల్లీ నాకు కాంపోజిషన్ చెప్పే కదా, అది ప్రపంచంలో అందరూ సూపర్ హీరో క్యారెక్టర్స్ అందరినీ కూడా కించపరుస్తూ ఈ హనుమాన్ క్యారెక్టర్ని పైకి లిఫ్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళని కించపరిస్తే కానీ ఈ క్యారెక్టర్ని పైకి లేపుకోరని చెప్పేసి. సో ఆ సాంగ్లో మనకి విజువల్స్ అనేవి చాలా డమ్గా ఉన్నాయి, క్వాలిటీ కూడా అంత చాలా తక్కువ అయితే ఉంది. సో దానికి దీనికి కంపేర్ చేసుకుంటే అసలు కంప్లీట్ కాంట్రాస్ట్, అసలు దానికి దీనికి ఏ సంబంధం లేదు. సో నాకు తెలిసి అప్పుడు ఇంకా ఆ సాంగ్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా హడావుడిగా వర్క్ చేసి రిలీజ్ చేశారు అనుకుంటా, అందుకే అంత దారుణంగా ఉన్నాయి. బట్ దీంట్లో మనకి ఫ్రమ్ ది స్టార్టింగ్ సముద్రంలో విజువల్స్ దగ్గర నుంచి మనకి ఎండ్ దాకా ఎక్కడా డ్రాప్ అవ్వలేదు. అట్ ది సేమ్ టైం సూపర్ హీరో పవర్స్ అయితే ఎప్పుడు వచ్చినాయో నాకు తెలిసి ఆ చీతాతో మనకి టెస్ట్ చేసుకుంటున్నాను అనుకుంటా. అంటే సూపర్ పవర్స్ పరంగా తనకి తాను టెస్ట్ చేసుకుంటాడేమో అనిపించింది. అక్కడ కూడా మనకి పరిగెత్తేటప్పుడు
ఆ గ్రీన్ మ్యాట్ ఎక్కడ గ్రీన్ కావచ్చు బ్లూ కావచ్చు వాళ్ళు ఏదైనా యూస్ చేసి ఉండొచ్చు, కానీ అక్కడ మటుకు విజువల్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అట్ ది సేమ్ టైం మన విలన్ అనమాట, ఆ విలన్కి సూట్లో సూపర్ పవర్స్ అయితే ఉన్నాయి, బట్ ఆయనకి పర్సనల్గా తన బాడీలో ఉండడం కోసం ఇక్కడికైతే వస్తున్నాడు. సో స్టోరీ లైన్ కూడా చాలా క్లియర్గా అయితే ఉంది. కానీ మన వెన్నెల కిషోర్ గారి రోల్ మటుకు ఏమాత్రం ఆయనకి సెట్ కాలేదు అనిపించింది. ఇట్ ఈస్ వెరీ క్లియర్, నాకైతే అంతే అనిపించింది. ఆగండి భయ్య, సినిమాలో చూస్తే కంటే కొన్ని క్లియర్గా అనిపిస్తాయి భయ్య లుక్ పరంగా, దానికి మళ్ళీ సినిమా దాకా పోవాల్సిన పని లేదు. ఆయనకైతే ఆ రోల్ సెట్ అయినట్టు అనిపించలేదు. కానీ మన గెటప్ శ్రీను గారి క్యారెక్టర్ మటుకు చాలా బాగుంది అనిపించింది. ఆయన మటుకు లుక్ పరంగా ఆయనకి మటుకు బాగా సెట్ అయింది, చాలా బాగుంది అనిపించింది. అట్ ది సేమ్ టైం మనకి విలన్ పోస్టర్ది స్టార్టింగ్లో మీరు ఆ డ్రోన్స్ చూసారా, మనకి పోస్టర్లు అయితే నిజంగా చాలా బొమ్మలు అనిపిస్తుంది, కానీ దీంట్లో క్వాలిటీ పరంగా ఇట్స్ గుడ్, పర్లేదు అనిపించింది. అండ్ ముఖ్యంగా ది హైలైట్ ఆఫ్ ది ట్రైలర్ ఏంటంటే మన హనుమాన్ క్యారెక్టర్ చెట్టు వేరులతో పట్టుకొని మనకి హెలికాప్టర్ని ఆపేది, అక్కడ కూడా క్వాలిటీ మటుకు చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా నిజంగా వేరు పట్టుకున్నట్టే ఆ క్వాలిటీ పరంగా చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా అంతే ఉంది, చాలా బాగా మెయింటైన్ చేశారు. యప్ మ్యాన్, ఆల్ గుడ్ వైబ్స్. ఇప్పుడు దాకా సంక్రాంతికి వచ్చే మూవీస్ పరంగా చూసుకుంటే దిస్ ఈజ్ ది లీడింగ్ పొజిషన్. ఫస్ట్ ప్లేస్లో హనుమాన్ మాత్రమే ఉంది. సాంగ్స్ మటుకు రొట్టడొల్లా, దాంట్లో అనుమానమే లేదు. ఈ మూవీ చెప్తున్నాను, సాంగ్స్ ఇప్పుడు దాకా వచ్చినాయి అయితే ఇవి కూడా బాగాలేదు. దీంట్లో ఉన్నందుకు కూడా మనకి ఆ దేవుడి గురించి మాట్లాడే ఆ మాటలన్నీ కూడా బాగానే ఉన్నాయి, అవి బాగానే ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. బట్ సాంగ్స్ గురించి చెప్తున్నాను, అవి మటుకు బాగాలేదు. బట్ లీడింగ్ పొజిషన్లో ఉన్న మటుకు హనుమాన్ మాత్రం. ఇప్పుడు దాకా వచ్చిన అన్ని కంటెంట్ పరంగా చూసుకుంటే కంపేరింగ్ టు ఆల్ మూవీస్ అనమాట సంక్రాంతికి వచ్చేవి. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది కంప్లీట్లీ హాఫ్ డైమండ్ అండ్ హాఫ్ గోల్డ్ మ్యాన్. సో యప్ మ్యాన్, అంత బాగానే మెయింటైన్ చేశారు. సో కంటెంట్ సరిగ్గా రెడీ అవ్వనప్పుడు ఎందుకు రిలీజ్ చేస్తారో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు భయ్య. సో ఎనీవేస్ మ్యాన్, సో మొత్తానికి అయితే ఇప్పుడు బాగానే ఇచ్చారు. సో ఇదే క్వాలిటీ, ఇంత స్ట్రాంగ్ కంటెంట్తో థియేటర్స్ కూడా రావాలని కోరుకుందాము. మళ్ళీ మనకి ఆ సాంగ్లో చేసినట్టు పిచ్చి వేషాలు వేయకుండా. సో హోప్ మ్యాన్. సో అది ప్రస్తుతానికైతే మంచి ఒపీనియన్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇంతే మంచి ఒపీనియన్ని థియేటర్లో సినిమా చూసిన తర్వాత కూడా బయటకు వచ్చేటప్పుడు అంతే ఉండిద్దని కోరుకుంటున్నాను. సో యప్, and yep, that's it man. Subscribe if you enjoy it, and I'll catch you on the next one.